హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం వరిలో వచ్చే అగ్గి తెగులు, మెడవిరుపు మరియు కంకి తెగులు వంటి అన్ని రకాల తెగుళ్లను సమర్థవంతంగా నివారించడానికి ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఫంగిసైడ్ గురించి తెలుసుకుందాం. అదే నిచోనా ఇండియా కంపెనీ వారి అచీబు ఫంగిసైడ్. మిగతా ఫంగిసైడ్స్తో కంపేర్ చేసి చూసినప్పుడు ఈ అచీబు అనేది ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. దీనికి గల ముఖ్య కారణం, ఈ అచీబులో మనకు 2 రకాల టెక్నికల్స్ అందుబాటులో ఉంటాయి. ఒకటి ఫెనాక్సలిన్ 5% రూపంలోను, రెండవది ఐసోప్రోథయోలిన్ 30% ఈసీ రూపంలోనూ ఉంటుంది. ఇలా 2 రకాల టెక్నికల్స్ కలిగి ఉండటం వల్ల ఇది ఇతర ఫంగిసైడ్స్తో కంపేర్ చేసి చూసినప్పుడు తన పనితనాన్ని చాలా ఎఫెక్టివ్గా చూపించడం జరుగుతుంది. దీని యొక్క పనితనానికి సంబంధించి గమనించినట్లయితే, దీనిలో ఉన్న ఫెనాక్సిలిన్ అనేది మొక్క తెగుళ్ళకి కారణమైనటువంటి శిలీంధ్రాలు మొక్కను అటాక్ చేస్తున్న సందర్భంలో ఈ ఫెనాక్సిలిన్ అనేది శిలీంధ్రాలలో మెలనిన్ ఉత్పత్తిని నిరోధించడం జరుగుతుంది. దీని వలన శిలీంధ్రం మొక్క లోపలికి చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కోల్పోవడం వల్ల శిలీంధ్రాలు అనేవి నాశనం కావడం జరుగుతుంది. ఒకవేళ అప్పటికే మన వరి పంటను గనక శిలీంధ్రాలు అటాక్ చేసినట్లయితే, దీనిలో ఉండే రెండవ టెక్నికల్ అయినటువంటి ఐసోప్రోథయోలిన్ 30% ఈసీ అనేది ఆల్రెడీ మొక్క లోపల ఉన్న శిలీంధ్రాలని చంపడానికి మొక్క లోపలికి చొచ్చుకొని వెళ్ళి ఆ శిలీంధ్రాన్ని నాశనం చేయడం జరుగుతుంది. ఇలా ఈ అచీబు అనేది 2 రకాలుగా పనిచేయడం వల్ల ఇది మిగతా ఫంగిసైడ్స్తో కంపేర్ చేసి చూసినప్పుడు దీని యొక్క పనితనం అనేది విభిన్నంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ అచీబు ఫంగిసైడ్ తెగుళ్లకు కారణమైనటువంటి శిలీంధ్రాలను నాశనం చేయడం మాత్రమే కాకుండా మొక్క రక్షణకు అవసరమైనటువంటి ఎంజైమ్ల ఉత్పత్తిని కూడా ప్రేరేపించడం జరుగుతుంది. దీని వలన మొక్కలు ఎక్కువ రోజుల పాటు పచ్చదనాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ ఫంగిసైడ్ని మనం స్ప్రే చేసిన 1-2 గంటల తర్వాత వర్షం పడినప్పటికీ కూడా ఇది తన పనిని సమర్థవంతంగా నిర్వర్తించడం జరుగుతుంది. దీనికి గల ప్రధాన కారణం, ఈ అచీబు అనేది స్ప్రే చేసిన వెంటనే మొక్క లోపలికి చొచ్చుకు వెళ్ళడం జరుగుతుంది. దీని వలన మనం స్ప్రే చేసిన 1-2 గంటల తర్వాత వర్షం పడినప్పటికీ మనకు ఎటువంటి నష్టం అనేది జరగదు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, ఈ అచీబు ఫంగిసైడ్ని మనం ఇతర అన్ని రకాల ఇన్సెక్టిసైడ్ పురుగు మందులతో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. దీని యొక్క డోసేజ్ని గమనించినట్లయితే 1 ఎకరానికి 400 mlను 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా వరిలో వచ్చే అన్ని రకాల తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్య విషయం, రైతులు ఏదో ఒక టెక్నికల్ ఉన్న ట్రైసైక్లోజోల్ కానీ ఐసోప్రోథయోలిన్ లాంటి సింగిల్ టెక్నికల్ ఉన్న ఫంగిసైడ్ను స్ప్రే చేసుకోవడం కంటే ఇలా 2 రకాల టెక్నికల్స్ ఉన్న ఫంగిసైడ్ను స్ప్రే చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.